దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినమున దేవుడు మనతో మాట్లాడనై ఉద్దేశించినటువంటి తన శ్రేష్టమైన వాక్కులను ఒకసారి ధ్యానం చేద్దాం. మార్క్స్ సువార్త 3వ అధ్యాయము 13వ వచనములో, ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ప్రభువు కొండ మీద కూర్చున్నాడు, తనకిష్టమైన వారిని పిలుస్తూ ఉన్నాడు. పిలిచినప్పుడు వారు ఆయన యొద్దకు వచ్చారట. వచ్చినటువంటి వారు తనతో ఉండునట్లుగా మొట్టమొదట, రెండవది దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై ఉండాలని, మూడవది సువార్తను ప్రకటించడానికి వారిని పంపాలని ప్రభువు ఉద్దేశించాడు. తనకిష్టమైన వారిని పిలిచినప్పుడు తన మనస్సులోని భావాలన్నిటినీ దేవుడు తనకిష్టమైన వారికి తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియులరా, ప్రభువు నిన్ను పిలిచినట్లయితే, నిన్ను పిలిచాడని నువ్వు నమ్మితే, నీతో ప్రభువు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేకాకుండా కీర్తనల గ్రంథములో 111వ కీర్తనలో ఒక మాట ఉంది, చూడండి. 2వ వచనం, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ప్రియులరా, ఆయనకిష్టమైన వారిని ఆయన పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన చేత పిలువబడి ఏర్పరచబడిన వారు, ఆయన క్రియల యందు ఇష్టము కలిగిన వారందరూ వాటిని విచారిస్తారని కీర్తన భాగం తెలియచేయబడుతోంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు నిన్ను ఇష్టపడి పిలుచుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు, తన మహిమ కొరకు నియమించుకున్నాడు. అయితే నీవు ఆయన క్రియలను ఇష్టపడితే, నీవు వాటి యందు ఇష్టము కలిగిన దానవు లేదా ఇష్టము కలిగిన వాడవైతే వాటి కొరకు విచారణ కలిగి ఉంటావు.